150 ఏళ్ల ఆదివాసీ గిరిజన గూడెం కళ నెరవేరింది. వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటలేక బయట ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చే దుస్థితి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మేట్ల తిమ్మాపురం ప్రధాన డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. 2 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. మంత్రి సీతక్క, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి బ్రిడ్జిని ప్రారంభించారు. దీంతో గిరిజన ఆదివాసీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గత 200 సంవత్సరాలుగా తమ మండల వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కొట్టుకోపోయారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ వీళ్ళకి బ్రిడ్జి పడలేదు. ఇట్లా చాలా మంది కూడా ఎన్నో అవస్థలు పడ్డారు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ కాలంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా మాకు బ్రిడ్జి కట్టానని కూడా వాళ్ళు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మొరను ఎవరు కూడా ఆలకించలేదు. కేవలం తమ ఓటు బ్యాంక్, తమ ఓట్లు కూడా వేయమని కూడా గత ఎన్నికల్లో బహిష్కరించారు. అయితే ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఈ మండల వాగుపై 2 కోట్ల వ్యయంతో బ్రిడ్జి కట్టారు. దీంతో ఈ రోజు కూడా మంత్రి సీతక్క దాన్ని ప్రారంభించారు. శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఇటు గిరిజనులు కూడా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు గతంలో ఎన్నడూ కూడా మా బాధను పట్టించుకోలేదు, కానీ ఈ బ్రిడ్జి నిర్మించిన వల్ల మాకు ఎంతో మంచి సహకారం కూడా జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ బ్రిడ్జి కట్టడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. ఎట్లా ఉంది మీకు బ్రిడ్జి లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎవరు కట్టించారు ఈ బ్రిడ్జి? ఈ బ్రిడ్జి కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మేము ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే కనకయ్య గారు మంత్రి గారితో మాట్లాడి మాకు బ్రిడ్జి చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఎలక్షన్ బహిష్కరణ కూడా చేయడం జరిగింది. రవి అనే వ్యక్తి వాగులో కొట్టుకుపోయి చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు కనకయ్య గారు మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు శాంక్షన్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వర్షం పడ్డ తర్వాత మీకు వారం రోజులు ఇటు నుంచి అడిపోవడం కానీ అటు నుంచి ఇటు రావడం కానీ రాకపోకలు బంద్ అయ్యేది. మాకు నిత్యావసర వస్తువులు తేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ బ్రిడ్జి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సీతకు వచ్చి మాకు ఓపెనింగ్ చేసి మాకు చాలా పుణ్యం చేసుకున్నారు. ఇలా మాకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రావాలని మేము కోరుకుంటాను. ఇంతేకాదు మొట్ల తిమ్మాపురం టు కొంగరగిద్ద కూడా 10 కిలోమీటర్లు బీటీ రోడ్డు కావాలని కోరుకుంటాను. ఈ వట్టివాక్కి ఒక 5 చెక్ డౌన్లు కావాలని మేము కోరుకుంటాను. మీ గ్రామానికి సంబంధించి మీరు బ్రిడ్జి కావాలని ఎవరైనా అడిగిళ్ళు, మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల కానీ బ్రిడ్జి ఎందుకు కట్టేయాలి? మేము బ్రిడ్జి అడుగుతూనే ఉన్నాం, ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు. మా గురించి మేము అడుగుతూనే ఉన్నాం, అధికారులను అడుగుతూనే ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ గారిని వచ్చి మాకు బ్రిడ్జి అప్పుడు మన ఉన్న నాయకు వాళ్ళందరూ అడిగినాం, అయితే వాళ్ళు మాకేం చేయలేదు. మీరు చెప్పండి, మీకు ఈ బ్రిడ్జి కట్టడం ఎట్లా ఉపయోగం జరగనుంది? సరే, ఇది కట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉన్నది. ఎందుకంటే బ్రిడ్జి లేనప్పుడు కొంచెం ఇబ్బంది పడేది సార్. ఎందుకంటే ఏదన్నా గర్భిణీ స్త్రీలు కానీ మామూలుగా జ్వరాలు అట్లా వచ్చినా కానీ వాగు మీదకి వెళ్ళి మనుషులు జోలె కట్టుకొని మోసుకునే రోజులు వచ్చాయి సార్. ఈ బ్రిడ్జి కావడం వల్ల మాకు చాలా వరకు మంచి ఉపయోగం ఉన్నది. పర్వాలేదు సార్. ఇప్పుడు ఎందుకంటే వస్తానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ బ్రిడ్జి స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది సార్. పర్వాలేదు, ఎక్సలెంట్, బాగుంది సార్. ఇది మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బ్రిడ్జి లేక 100 సంవత్సరాల నుంచి బ్రిడ్జి లేక చాలా మంది వాగులు కొట్టుకోపోయాలని చెప్తున్నారు, మనుషులు కూడా చనిపోయారని చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు దాదాపు మా ఊరు కట్టి ఒక 300 సంవత్సరాల నుంచి ఎంతమంది అధికారులకు, నాయకులు ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎవరు వచ్చినా మేము అడుగుతూనే ఉండేది. అయినా కడతాం చేస్తామని మాట ఇచ్చేది, పోయేది. కానీ తర్వాత 2 సార్లు ఎన్నికలు బహిష్కరించిన తర్వాత అదే కోరం కనకన్న గారు మాకు మాట ఇచ్చారు, తప్పకుండా మేము బ్రిడ్జి చేసి పెడతామని మాట ఇచ్చిన తర్వాత 1 గంటలోనే అసలు మేమందరం ఒక మాట మీద ఉండి 1 గంటలోనే ఎలక్షన్ పూర్తి చేసినాం. తర్వాత ఇక మా మీద మాట తీసుకున్నాడు. ఆ అన్న గారి మాట మీద మేము వేసినందువల్ల మాకు బ్రిడ్జి మంత్రి గారితో మాట్లాడి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయించారు. ఇంతవరకు మా ఊరికి ఒక ఎమ్మెల్యే గారే వచ్చేది, కానీ ఇంతవరకు ఏ ఐఏఎస్ అధికారులు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ మాకు మంత్రి గారు వచ్చి మా బ్రిడ్జిని ఓపెనింగ్ చేయడం వల్ల మాకు ఈ ఊరికి గర్వకారణం, మా అందరికి గర్వకారణం అని మా సీతక్క మా ఊరు వచ్చిందనే సంతోషంతో మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది మా గ్రామస్తులందరూ సంతోషం. అంటే ఇక మొత్తం అసలు ఫస్ట్ మాకు కావాల్సింది రహదారి, ఆరోగ్యం. ఆరోగ్యం కావాలంటే రహదారి కావాలి. ఎటు నుంచి ఎటు పోవాలన్నా మనకు రహదారి లేక చాలా 100 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం.
ఇప్పుడు మా కోరిక నెరవేరిందని మా సంతోషపడుతున్నాం. ఇది గత 100 ఏళ్ళుగా కూడా మాకు రోడ్డు కావాలని కూడా గతంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మంత్రి సత్యవతి రాథోడ్ దీంతో పాటు అప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా మొరబెట్టుకున్నాం. మమ్మల్ని కనీసం మాకు బ్రిడ్జి కూడా వేయలేదు. ఎన్నో ప్రాణాలు పోయాయి, గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడ్డాం. కానీ ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత మా గ్రామానికి ఒక మంత్రి రావడం కూడా ఇదే తొలిసారి అని కూడా ఇటు గ్రామస్తులు గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా గ్రామస్తుల నుంచి ప్రధాన డిమాండ్ కనబడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ తిమ్మాపురం గ్రామంలో మాత్రం ఒక పండుగ వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. 100 ఏళ్ల కాలం నెరవేరిందని కూడా గిరిజనులు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయ్యారం నుండి.